కామారెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లు కీలక ప్రకటన చేశారు. క్యాంప్ నుంచి వీడియో విడుదల చేశారు. తాము పార్టీ మారటం లేదు, బీఆర్ఎస్తోనే ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. కాంగ్రెస్కు సపోర్ట్ చేయటం లేదని కౌన్సిలర్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలను 11 మంది కౌన్సిలర్లు కొట్టిపారేశారు. తాము వేరే పార్టీలో చేరామని, ప్రలోభాలకు గురయ్యామన్న వార్తలు అవాస్తవమన్నారు. కాసేపట్లో చైర్మన్ ఎన్నిక జరగనుండటంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. నమస్కారం. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ప్రజలకు నమస్కారం. మేము మిర్జా హఫీజ్ బేగ్ 18వ వార్డు కౌన్సిలర్, పిట్ల వేణుగోపాల్ 45వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి స్వప్న 47వ వార్డు కౌన్సిలర్. మేము నలుగురం ఏదైతే టీవీ ఛానల్లో మీకు అపోహలు చూయిస్తున్నారో దానికి మీరు నమ్మకండి. మేమందరము పార్టీతోటే, గులాబీ ఖండ్వతోటే ఉన్నాం. మా అధిష్టానం మాయంబడినే ఉంది. అపోహలకు గురి చేసి తప్పుదోవ అందరూ పట్టిస్తున్నారు. ఈ 4 వార్డుల ప్రజలు మమ్మల్ని అయితే చూస్తున్నాము. మాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ ఖండ్వ కప్పుకొని కారు మీద ఎవరైతే గెలిచిరో అందరం వెంబడినే ఉన్నాం. ఇంతకుముందు ఒక ఫోటో కూడా తీసినాం, అది కూడా వస్తుంది. ఈ ఫోటో కూడా మీకు వస్తున్నది. మీరు అపోహలకు గురి కాకుండా మేము కారుతోటే ఉన్నాం, కారు గుర్తుతోటే గెలిచినాం, కారులోనే ఉంటాం. మా అధిష్టానం ఇద్దరు మాతోటే ఉన్నారు. ఏదో మా పార్టీకి పడనోళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. వాళ్లకు నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఈ ఏదైతే ఫోటో పంపించారో దానికి గుణపాఠం తప్పదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.